ఈ పిల్ల అమ్మగారి ఇంటికాడ వచ్చి కూర్చోన్నది. అక్కడ పనులన్నీ అక్కడ వాడు నిలిచిపోయి లచ్చమ్మా మే నాగేశ్వరా దేవుడు వస్తున్నాడు చూడా. ఎందుకు అరుచున్నావా? ఏందమ్మా నీ అన్నయ్య వచ్చినాడు నీళ్లు కూడా ఇవ్వకుండా ఎందుకు అరుస్తున్నావు అంటున్నావు? ఏందమ్మా ఇస్తాం లేరా, ఎందుకు అంత హడావిడిగా అరుస్తున్నావు? నీకంటే దేవుడి ధర్మాన్ని మంచి కుటుంబం దొరికిందమ్మా. మన ఇంటికాడ పరిస్థితి గురించి నీకు తెలిసిందే కదా. ఇల్లంతా గందరగోళంగా ఉన్నది. ఎల్లుండి నాటు ఒకటి పెట్టుకోవడము. ఈ పిల్ల ఏమో అమ్మగారి ఇంటికాడ వచ్చి పొనుకొని ప్రశాంతంగా నిద్రపోతా ఉన్నది. నెల అవుతుంది ఇంటికి వచ్చి. ఏడ ప్రశాంతంగా ఉండి పాక నన్ను మిషన్ నాటే కదా నాటిపిస్తావు. 2 రోజులైనా మా అమ్మ ఇంటికి అండేసి రాకూడదు నేనా? ఇడు నన్ను కూడా పెళ్లి కాక ముందు అట్టే చంపినాడు వదిన. పరిగెత్తిచ్చినాడు కైల్లో. ఎంత పరిగెత్తిచ్చి ఏం ప్రయోజనం? నీకేమన్నా వజ్రాలు నాకేమన్నా వైడూర్యాలు కొని పెడతాడా? ఏదో 3 పూట్ల తిండి పెడతాడు. దానికే చూడెట్టారు. తిండి లేక రోడ్డు పైన ఎంత మంది అడుక్కుంటున్నారు చూడుబో. ఏం పని చేస్తున్నావు నువ్వు ఇంటికాడ? నువ్వేం చేసినావు? ఏదో అన్నం వండి కూట్ నీళ్ళు ఎత్తుకొచ్చి కేలేస్తారు అంతే కదా. మీకు లీవ్ లేనే కదా ఇక్కడికి వచ్చినావా? ఇప్పుడు చూడు నేను ఇక్కడికి వచ్చి ఏదో కొనుక్కొని 24 గంటలు నిద్రపోయినట్టు మాట్లాడుతున్నాడు. ఎందుకు అటు మాట్లాడతావు? అమ్ముతావు నువ్వా? ఇక్కడ భుజానికి కాడు కట్టుకొని మనకు దొంతున్నది, మాం దొలుతున్నది, నాటు నాటుతున్నది, కలుపు బెరగుతున్నది, పెయిర్కి స్ప్రే చేస్తున్నది, కోతలు కోస్తున్నది, ఒడ్లు ఉడకేస్తున్నది. ఆ ఉడకేసిన ఒడ్లు మిల్లుకెత్తుకోపోయి ఆడించుకొని మన ఇంటికాడ బియ్యం చేస్తున్నది. ఆ బియ్యం ఉడకబెట్టుకొని మనం తింటున్నాం. ఏం మమ్మీ ఏనా చూపా నీ అబ్బా నీ మొగుడు నువ్వు మా అమ్మగారింటికి పోతానండి అని అడగగానే పంపించిందా? మా సాకు పెట్టుకొని 4 రోజుల నుంచి తిన్నావా పనుకున్నావా అని సుగమార్పినావు అదే నీ అమ్మ ఇంటికాడ. మొగుడు ఏం తింటాడని వాళ్ళలేదు కదా నీ అబ్బా. నన్ను ఆ పిల్ల అన్ని మాట్లాడుతా ఉంటే నువ్వు చూస్తా గుమ్మానుంటావా? బయలుదేరి ఇప్పుడే బయలుదేరి వస్తున్నా పద ఇంటికి పద చూసుకున్నావు. మా అన్నయ్య నన్ను బాగా చూసుకున్నాడు తల్లి. నువ్వు నన్నేం కొట్టబల్లా, నన్నేం చేయబల్లే. అన్నయ్య నన్నేమి చేయొద్దని చెప్పరా ఈ రాక్షసికి. చూడు పెద్ద అమ్మోర్లో వచ్చి కూర్చుని నా పక్కన. దీనికి వజ్రాలు నీకు వైడూరాలు పెడతా. నేను నా మొగుడు ఎన్నన్నా అరుచుకుంటా కొట్టుకుంటా నీకెందుకు మే? బాబా అప్పులు కొడుతుంది. మన ఇద్దరం వెళ్ళిపోదాం పద. ఫస్ట్ నాటలాడా నీకు వైడూరాలు ఇవ్వాల్సిందేమే. అప్పులు కావాలంటే బడి పెట్టి నాకు తీసుకొని పోదామా? మన ఇద్దరం పోదాంరా. మళ్ళీ కొడతాదేమో ఆ పిల్లను. బాబు సూపర్ రా. అమ్మ గాని అత్త గాని ఎవరైనా సరే డాడీని ఒక్క మాట అంటే ఒప్పుకోవురా. ఎన్ని కష్టాలున్నా మన కంటికి కనిపించకుండా మనకి సంతోషం ఇచ్చేది నానేరా. నిజమేరా తల్లి. ఐ లవ్ యూ చెల్లి. నాన్న ఎవరు ఏమనుకుంటా. డాడీ ఈజ్ ఆల్వేస్ గ్రేట్. కాదు డబుల్ గ్రేట్.